హాయ్ అండి, నా పేరు ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో కుడుములు అలానే ఉండ్రాళ్ళని పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల బియ్యంని వేసుకొని నీళ్లు వేసి 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి 3 లేదా 4 గంటల సేపు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత చూసారుగా బియ్యం ఈ విధంగా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్ మొత్తం పోయేంత వరకు ఈ విధంగా ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకోండి. బియ్యంలోని తడి మొత్తం పూర్తిగా ఆరిపోకూడదండి. ఇలా కొంచెం తడి ఉంటుండగానే ఈ బియ్యంని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్నాక ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని ఈ పిండి మొత్తాన్ని చక్కగా జల్లించుకోవాలి. కొంచెం ఈ విధంగా పిండిలోని ఉండలు కట్టినట్టుగా ఉండే కదండి, వీటిని చేతితో నలుపుతూ ఈ విధంగా జల్లించుకున్నామంటే మెత్తని పిండి అంతా సపరేట్గా వచ్చేస్తుంది. పిండి అంతా ఇదే విధంగా జల్లించుకున్నాక ఇలా రవ్వలాగా ఉంటుంది కదండి, దీన్ని నెక్స్ట్ బ్యాచ్తో కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని తడి ఆరిపోకుండా ఒక దగ్గరకు ఈ విధంగా తెచ్చేసుకోండి. కుడుములు వెంటనే చేస్తే పర్లేదు, లేదంటే తడి క్లాత్ని దీనిపైన వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్ మీద బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని ఒక కడాయిలోకి వడకట్టుకొని వేసుకోండి. ఇందులో ఏమైనా నలకలు లాంటివి ఉంటే పోతాయి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉడికించిన పచ్చిశనగపప్పుని 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మరగనివ్వండి. నేను ఇక్కడ ఉడికించిన శనగపప్పు వేశాను కదండి, మీరు కావాలి అంటే నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న బియ్యం పిండిని 2 కప్పులు వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు పిండి అంతా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మనం ఇక్కడ వాడుతున్నది తడి బియ్యం పిండి కనుక 1/2 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి, లేదంటే పిండి కొంచెం జారుగా అయిపోతుంది. చూసారా, ఈ విధమైన కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అవ్వనివ్వండి. ఈ పిండి మరీ చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటుండగానే ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కుడుముల్లాగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలండి. పొడి బియ్యం పిండితో కంటే ఇలా తడి బియ్యం పిండితో చేస్తే ఈ కుడుముల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కుడుములు చుట్టేసుకున్న తర్వాత మిగిలిన పిండితో నేను ఇలా రౌండ్గా ఉండ్రాలు కూడా చుడుతున్నాను. మీరు కావాలి అంటే ఫ్లాట్గా అప్పాల్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇలా మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు వీటిని మనం స్టీమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకోండి. మీరు కావాలి అంటే స్టీమింగ్ బౌల్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్లోకి చక్కగా ఎన్ని కుడుములు పడితే అన్ని అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్రని పెట్టుకొని ఇందులోకి 1 గ్లాస్ నీళ్లు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల సేపు మరగనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంతకుముందు మనం అరేంజ్ చేసుకున్న కుడుముల ప్లేట్ని పెట్టుకొని తిరిగి మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. 10 నిమిషాల తర్వాత చూసారా, కుడుములు ఉండ్రాలు చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, వినాయకునికి ఎంతో ప్రీతికరమైన కుడుములు ఉండ్రాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.